హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. సాంబార్ తయారీ విధానము ముందుగా మనం పప్పు బాయిల్ చేసి పెట్టేసుకొని, అలాగే చింతపండు రసాన్ని తీసి పెట్టేసుకొని, ఇక ఒక మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసేసి కొంచెం అవి ఫ్రై అయ్యాక మనం ఈలోపు కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పసుపు అలా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొద్దిగా మనకు కావాల్సినటువంటి కూరగాయల ముక్కలు క్యారెట్, సొరకాయ, దోసకాయ, ములక్కాడ ఏసుకోవచ్చు. ఇక క్యారెట్ కొన్ని వేసేసి టమాటా సన్నగా తరిగి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి మసాలాలన్నీ రెడీగా ఉంటే కాసేపట్లో సాంబార్ తయారు చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్నటువంటి పప్పును ఈ కూరగాయల ముక్కలు కొద్దిగా మెత్తబడ్డ వెంటనే పప్పును అందులో వేసి కలుపుకోవాలండి. ఈలోపు మనం నానబెట్టినటువంటి చింతపండును పులుసు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పు కూడా అందులో కొంచెం ఫ్రై అయినట్టుగా అయ్యాక ఫ్లేవర్ కొద్దిగా మారుతుందండి. మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేస్తే. ఇది ఇలా మసులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపులుసును అందులో యాడ్ చేసుకోవాలి. ఇక అన్నీ కలుపుకొని అందులో కావలసినటువంటి మోతాదు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ముందుగా పచ్చిమిర్చి వేసినా సరే కొద్దిగా కారం పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా లైట్ ఫ్లేవర్ కోసం చక్కెర వేసుకోవాలి, లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. కలుపుకోవాలండి. కలుపుకొని మరి కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి, లేదా ఇంట్లో చేసినటువంటి ధనియాల పౌడర్ వేసుకున్నా పర్వాలేదండి. ఇక మోతాదు పులుపు చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సన్నని మంట మీద, అంటే స్టవ్ సిమ్లో ఉంచేసి మరగనివ్వాలి. ఇక లాస్ట్ చివర్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా త్వరగా అవుతుంది. సాంబార్ అనగానే ఎంతో పని ఉంటుంది అని అనుకోకుండా చాలా ఈజీగా చేసుకునేటువంటి మెథడ్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.